మరి యాత్ర చేసే సమయాల్లో వాళ్ళు కాపురం ఉంటూ వచ్చారు. అయితే అక్కడ ఏం రాసినాడంటే వాళ్ళ కలహప్రియులు. వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ? కలహప్రియుని యొద్ద చిరకాలము నివసించాను. నేను కోరుతున్నాను సమాధానం ఉందామయ్యా, సమాధానం ఉందామని చెప్పినా కానీ వారికి ఏమీ లేదంట, సమాధానం అనేది లేదు. అలాంటి ఈ యొక్క మరి యాత్రా జీవితంలో ఇలాంటి సంగతులు ఆ యాత్రికుడు ఎదుర్కొంటూ వచ్చాడు. అందుకే ఈ కీర్తన ప్రారంభించినాడు. కీర్తన ద్వారా మరి మనకు తెలియపరుచుకుంటూ వచ్చాడు. ఈ కెదారీలు అయినా మేషేకీయులైనా సమాధానం లేని వాళ్ళు. మేషేకీయులు ఎవరంటే మోసపరిచేవారు. వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు మోసాలు చేస్తారు. మోసాలంటే ఎందుకు వాళ్ళు మోసం చేయాలి? చదువుదామా? ఇర్మీయా గ్రంథము 3:23 త్వరగా చదవండి తీసిన వాళ్ళు ఎవరైనా. మోసకరమైన నాలుక, అబద్ధమాడు పెదవులు, కెదారీలు. చదవండి. ఇర్మీయా గ్రంథము 3:23 తీయలేదా? అంతసేపు తీశారా? నిశ్చయముగా ఒకరు చదవండి. కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మన దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. కొండల మీద మోసకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కొండల మీద ఏముందంట? కొండల మీద విగ్రహాలు ఉన్నాయి. కొండల మీద ఏమున్నాయండి? విగ్రహాలు ఉన్నాయి. అవి నిశ్చయముగా ఉన్నాయి. 23 చూడండి. 23 చదవండి, మళ్ళీ చదవండి. మోసకరము, అది నిష్ప్రయోజనం అన్నాడు. దాన్ని నిష్ప్రయోజనం. అయితే ఈ కొండల మీద అన్యజాతి విగ్రహాలు కూడా ఉన్నాయంట. కొండల మీద ఏమున్నాయి? అన్యజాతుల వారి విగ్రహాలు ఉన్నాయి. సరే, అదే యూదా కొండల్లోనే అదే కొండల మీద మరి ఎత్తైన కొండ మీద యెరూషలేము ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే యాత్రికులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మేము ఇలాగ యెరూషలేము పోతున్నాము, పలానా కొండకు వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట? ఈ కొండ చూపిస్తారంట. అన్యజాతుల వారు నివసించే విగ్రహాల కొండ చూపించేవారంట. అది మోసము. దాన్ని ఏమన్నారండి? మోసం. ఇశ్రాయేలు ప్రజలు ఎరిగిన వాళ్ళు వారి జనరేషన్ వెళ్తూ ఉంటుంది కదా, వారు ఇదే కొండ అనుకుంటా, ఇక్కడే దేవుడు ఉంటాడు అనుకుంటా అక్కడ పోయేవారంట. మోసం అట. అలాంటి మోసాలు జరిగాయంట. అందుకే ఇక్కడ అన్నాడు, మోసకరమైన నాలుకల నుండి నా ప్రాణమును విడిపించమంటాడు. నా ప్రాణాన్ని విడిపించయ్యా. మోసకరమైన ప్రజలున్నారు. నిశ్చయముగా కొండల మీద జరిగేది అని చెప్పండి, మోసకరమైనది. మోసపోకుండా ఈ యాత్రికుని యొక్క ప్రయాణము సాగాలని ప్రార్థనతోనే ఆరంభించేవాడు. సరే, ఇది ఏదేమైనా కానీ ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా చివరకు వారు యూదా కొండలున్నాయి. యూదా కొండల్లో ఎత్తైన ప్రదేశమో యెరూషలేము నగరమో ఎత్తైన కొండ మీద కట్టబడుతుంది. దానికి మించిన కొండ లేదు యూదా కొండ. దానికి దిగువలో కొన్ని కొండలు ఉన్నాయి. వాటి మీద మాత్రము కొన్ని చోట్ల ఏముండేదంటే అన్యజాతుల వారు నివసించి అన్య విగ్రహాలను ఏం చేసేవారు? వాళ్ళు పూజించేవారు. ఈ రోజుల్లో కూడా మనము చిన్న ఉదాహరణ తీసుకుంటే విజయవాడలో కొండ ఉంది. ఎవరు కొండ ఉందంట? మేరీ మాత కొండ ఉంది. ఏ కొండ? మేరీ మాత కొండ ఉంది. సరే, అక్కడనే ఇంకో కొండ ఉంది. ఆ కొండకు మనం పోము, ఆ కొండకు మనము పోము. అంటే ఆ అన్యజాతి వారికి చెందిన కొండ ఇంకోటి ఉందన్నమాట. అంటే కొండలు ఒకేలాగుంటాయి, కానీ ఏ కొండ ఏంటి అన్నది తెలుసుకోవాలా. అక్కడ మోసం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇదే కొండ, ఇదే యెరూషలేము అని వారు ఏం చేసేవారు? వాళ్ళు మోసం చేసేవారు. అసలు ఎవరు వీళ్ళు? కెదారీలు లేక
కేదారీయులు ఇస్మాయేలు రెండవ కుమారుడు, ఇస్మాయేలుకు రెండవ కుమారుడు. ఇది వీరి యొక్క చరిత్ర. అంటే ఉండడానికి కొంత దేవుని వారి తండ్రులు దేవుని ఆరాధించిన, వారి తండ్రులు దేవుని పూజించిన జనరేషన్ మారిగోళ్ళు ఏమైపోయింది, వీళ్ళు అన్యజాతుల వారిగా అయిపోయారు. మేషీకీలు అయిపోయారు, అన్యజాతుల వారిగా నివసిస్తున్నారు. యాపేతు కుమారులు వీళ్ళు. అలాగే వీళ్ళెవరో కేదారీలు కూడా ఎలా ఉన్నారంట, మోసపూరితమైన మనుషుల వలె వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారు, మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితులలో ఈ కీర్తన వాళ్ళు పాడుకుంటూ, యాత్రికులు పాడుకుంటూ చివరకు వారి యొక్క గమ్యాన్ని, ఎన్ని రోజులు బట్టి ఇక్కడ రాయలేదు కానీ గమ్యానికి చేరేవారు, అదే యెరూషలేం. సరే, మరి ఈ విధముగా ఈ కీర్తన ఉంటే మన జీవితంలో దేవుడు, అంటే ఆ యాత్రికుల జీవితాల్లో దేవుడు చేసిన మేలును మనం తలపోసుకుంటాం. చూడండి, మొదటిగా 120వ కీర్తన మొదటి వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. నిజంగా వారు చేసిన యాత్రా జీవితంలో ఎలాగైతే వారు శ్రమలు పడుతూ వచ్చారో, మన జీవితాల్లో కూడా మనము కూడా ఎలా చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం. మనం కూడా యాత్రికులమే. చదవండి, పేతురు రాసిన ఇశ్రాయేలు ప్రజలు యాత్రికులు అనుకుంటున్నారేమో, మనము కూడా యాత్రికులమే. పదకొండవ వచనం, 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. చాలు, మనం ఎవరమో పరదేశులమో యాత్రికులము. ఈ సంగతి గుర్తుంటే దేవునికి అందరూ భయపడవలసిన వాళ్ళే. పరదేశులం అంటే ఈ గ్రామానికి లేక ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదు. రెండవది, యాత్రికులం అంటే ప్రయాణంలో మనం ఉన్నాం. ఎవరికి భయం ఉంటే మరి ఇంకెందుకు దేవునికి భయపడరు వీళ్ళందరూ? యాత్రికుని యొక్క కష్టాలు ఇక్కడ మనం చూస్తున్నాం. యాత్రా జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి? అబద్ధమాడే గుంపు ఉంది, మోసపుర్చే నాలికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటి నుంచి కూడా విడిపించబడాలా. మన జీవితంలో కూడా ఈ లోకంలో మంచిది ఏదీ లేదంట. ఇది పనికి మాలిన లోకం అన్నారు. ఈ లోకాన్ని ఏమన్నారు? పనికి మాలిన లోకం. ఈ పనికి మాలిన ఈ లోకంలో మంచిది ఏదీ లేదు. కనుక మన జీవితంలో కూడా ఎన్నో మరి యాత్రా జీవితంలో, అంటే మనం పుట్టినది మొదలుకొని నేటి వరకు, లేక రక్షించబడింది మొదలుకొని నేటి ఈయన అంటాడు చూడండి, ఎవరైనా యాకోబు అంటాడు చక్కని మాట అంటాడు. ఏమన్నాడు చూడండి, యాకోబు రాసిన ఆదికాండంలో చూడండి, ఆదికాండము 47 అధ్యాయం, ఆదికాండము 47 అధ్యాయం. ఏడో వచనము లేక 7-8 వచనాలు చదవండి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమంతటి నుంచి ఫరోని దీవించి, ఫరో నీవు జీవించిన సంవత్సరం నేను యాకోబుని అడిగాను. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవై ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని వారితో చెప్పి, ఈడంటాడు నా యాత్రా జీవితము, నేను యాత్ర చేసిన దినాలు ఎన్నున్నాయి అన్నాడు. 130 సంవత్సరాలంట. 130 సంవత్సరాలు యాత్ర చేసినాడు. ఎవరైనా? యాకోబు. అయితే నేను జీవించే సంవత్సరాలు ఎలాగున్నాయి? కొంచెముగా ఉన్నాయి. అవి ఎలాగున్నాయి? దుఃఖ సహితముగా ఉన్నాయి. అంతేకాదు, నా పితరులు జీవించిన
నా పితలు జీవించినన్ని దినాలు కాలేదంటాడు. అంటే తన యాత్రా జీవితము ఎంతకాలము అంటే ప్రయాణం చేశాడు, గమ్యానికి ఎంతకాలం చేరుకున్నాడో అని మనం చూస్తే దాదాపుగా 130 సంవత్సరాలు పట్టిందంట. 130 సంవత్సరాల తర్వాత యాకోబు యొక్క పరిస్థితి ఏంటంటే యబ్బోకు రేవు దగ్గర దేవుడు అతన్ని దర్శించాడు, ఇజ్రాయేలుగా మార్చాడు. చాలా అద్భుతమైన విషయము యాకోబులో మనం చూస్తాం. చూడండి, యాకోబు యొక్క దినాలు మనం చూస్తే చూడండి, యాకోబు ఎంతకాలం బ్రతికినాడో మనం ఇక్కడ చూస్తాం. చూడండి, నేను జీవించిన 147 ఎంతకాలం బ్రతికినాడు? 2వ అధ్యాయంలో ఉందన్నది 47 చదవండి. యాకోబు 17 సంవత్సరాలు బ్రతికాడు. అతడు జీవించిన సంవత్సరములో 147 రైట్ 147 సంవత్సరాలు యాకోబు బ్రతికాడు, జీవించాడు. అంటే యాత్ర చేసిన దినాలెన్ని? 130 దినాలు. అంటే 130 సంవత్సరాలు యాత్ర చేస్తూ వచ్చాడు. యాత్రా జీవితంలో యాకోబుకు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. చివరికి 130 సంవత్సరాల తర్వాత కూడా 130 సంవత్సరాల ఏజ్లో కూడా అన్నభయం, దేవునితో ఏం చేశాడు? పోరాడుతూ వచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 130 సంవత్సరాలు కూడా నెమ్మదితో యాకోబు జీవించలేదు, చాలా కష్టపడ్డాడు. 20 ఏండ్లు ఏం చేశాడు? తన మామ దగ్గర పనిచేస్తూ వచ్చాడు. 10 మార్లు వాళ్ళ మామ జీతాన్ని మార్చేశాడంట. 10 టైమ్స్ 10 మార్లు మార్చేశాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాడు. అలాగే యాకోబే కాదు, మన యాత్రా జీవితంలో మనము కూడా అంతే. ఈ మన వయసులో మరి ఎన్నో ఇబ్బందులు పడవచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. మరి నా యాత్రా జీవితము ఎలాంటిదిగా ఉంది? ఇక్కడ శ్రమతో కూడినదై ఉంది, శ్రమతో కూడినది. నిజముగా దేవుడు ఈ 130 ఏండ్ల తర్వాత 17 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? అతడు ఎంతో నెమ్మదిగా యోసేపు కనిపించినాడు కదా, యోసేపు కనిపించినాడు. యోసేపు కూడా మరి చచ్చిపోయాడు అనుకున్నవాడు బ్రతికాడని ఎంతో ఇంతే చాలని అనుకున్నాడు, ప్రాణం తెప్పరెళ్ళింది. ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతాలు చూశాడు. ఈ 17 ఏండ్లు కూడా ఎన్నో అద్భుతాలు చూస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు యాకోబు గురించి కాదు కానీ మనం ఇక్కడ చదివిన ఈ భాగంలో ఇక్కడ శ్రమలో మొర, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. మన జీవితాల్లో కూడా అంతే. పాడతాం కదా, ఈ లోకము అలాంటిదన్నమాట. ఈ లోక యాత్రను పాడపడతాం. ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నాతో. ఈ లోకమనే యాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. సుఖదుఖాల యాత్ర ఇది, సుఖదుఖాల యాత్ర. నీ యాత్రా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, అన్నిటి నుంచి కూడా మరి దేవుడు కనికరించాడు, కాపాడుతూ వచ్చాడు. ఆనాడు యాత్ర చేసిన భక్తిని కాపాడినట్లుగా, గమ్యమైన శాంతినగరమైన యెరూషలేము చేర్చినట్లుగా నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? శ్రమంతటిలో కూడా కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడి ఆదరించాడు చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 Corinthians chapter 1:4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణ ఇట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించిన శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడు అన్నమాట. మన శ్రమలన్నిటిలో కూడా, మన ఇబ్బందులన్నిటిలో కూడా ఆనాడు యాత్రికుని ఏ విధంగా అయితే దేవుడు ఆదరించాడో, గమ్యానికి చేర్చాడో, కలహప్రియుల నుంచి ఏ విధంగా అయితే విడిపించాడో,
మోసకరమైన అబద్ధములాడి వారి పెదవుల నుంచి ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో, అలాగే ఈ లోకమైన యాత్రలో ఇలాంటి ఎన్నో చూసుంటాం మనం. మన జీవితాల్లో కూడా మన శ్రమలన్నిటిలో శ్రమ లేని వాళ్ళు ఎవరు ఉండరండి. శ్రమ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ శ్రమలు వస్తాయి. ఎంత గొప్పడిగా వస్తాయి, తక్కువవాడికి వస్తాయి, అందరికీ శ్రమలు ఉంటాయి. కానీ మన శ్రమ అంతటిలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆదరించినాడు. శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఆదరించినాడు కనుక మనము ఈ మాత్రపు క్షేమంలో మనం ఉన్నాం. లేకపోతే క్షేమం అనేది మనకు లేదు. శ్రమలో ఆదరించే దేవుడైనా దేవుని దగ్గర ఆదరణ మనం పొందుతూ వచ్చాం. ఈరోజు వరకు కూడా మన యాత్రా జీవితంలో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. తల్లి వలె ఆదరిస్తాడు, యెషయా 66:13 ప్రకారం. తండ్రి వలె కూడా ఆయన ఆదరించే దేవుడు. సరే, రెండోది మనం చూస్తే మోసకరమైన నాలుకలు. శ్రమలో ఆదరించాడు. ఇక్కడ వారిని ఏం చేశాడు? మోసపోకుండా. ఎక్కడ? యెరూషలేములో ముందుగానే చెప్పినాను కదా మీకు, యోధా కొండల్లో కొన్ని కొండల్లో అన్య జాతుల వారు ఉన్నారు, అన్య విగ్రహాలు ఉన్నాయి. ఒక ఎత్తైన కొండలో యెరూషలేము నగరం ఉంది, అక్కడ దేవాలయం కూడా ఉంటూ వచ్చింది. కనుక ఈ యొక్క మోసపోకుండా, అంటే ఏ గమ్యానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా మోసపోకుండా దేవుడు వారిని ఏం చేశాడు? నడిపించేవాడు. అందుకే ఆయన ప్రార్థనతో ఆరంభించాడు ఈ కీర్తన. అలాగే మన జీవితాల్లో కూడా మనము మోసపోయిన వారంగా ఉంటూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మోసం ద్వారా వచ్చేది అంటే తెలుసా? మోసపోతే ఏం జరుగుతుందండి? ఏ నష్టం వస్తుంది మోసపోతే? ఎవరైనా మీ అనుభవంలో చెప్పండి. మోసపోతే జరిగే నష్టం ఏంటి? మోసపోతే చస్తాం. అర్థమైందా? జరగకూడదు జరిగి మోసపోతే ఏం చేస్తాం? గుండె పగిలి చేస్తాం. చదువుదామా? రోమాపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం చదవండి త్వరగా. రోమాపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మోసపుచ్చి దాని చేత నన్ను, అర్థమైందా? నా మాట కాదు ఇది. నువ్వు మోసపోతే చంపబడతావు, నీవు జీవం ఉండదు, మోసపోతావు. సైతాన్ నిన్ను మోసం చేస్తాడు. ఇవాళ ఒక్కో రోజు మానేసి ప్రార్థన, ఎక్కడికి నీ పనులు ఉన్నాయి కదా చేసుకో అని చెప్తాడు. అర్థమైందా? సైతాన్ పెడతాడు ఇదంతా, నువ్వు కాదు. సైతాన్ని కలిగిస్తాడు నీకు ఆలోచన. సైతాన్ నేను ఏం చేస్తాడు? నేను మోసం చేస్తాడు. నేను మందిరం పోను. ఒక్క వారం మానేస్తే ఏం పోయింది? మన పనులు కానీ ఎక్కువేంటి? ఎలా పోతే మనకు ఏమి జీవనోపాధి పోతుంది? లేదా ఎలా పోతే అక్కడ ఎలా పోతే మన బంధువులు ఊరుకోరు అలా అకేషన్. ఎలా పోతే అక్కడ మా అమ్మాయి బాధపడుతుంది, చూడడానికి పోవాలా? ఇవన్నీ కూడా మోసాలు. అపవాది మోసం చేస్తాడు. అపవాది మోసపుచ్చేవాడిగా ఉంటాడు. ఏం చేశాడంట? మోసపుచ్చి ఏం చేశాడు? దాని చేత చంపిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదట ఉన్న ఏదైనా ఉన్న మానవుని చంపేశాడు. వాళ్ళు చెప్తున్నారు ఏలైనగా పాపము ఆజ్ఞని హేతు చేసుకుంది. ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు చేయొద్దన్నాడు, ఇలా చేశారు, మోసపోయారు. అపవాది మాట విన్నారు. ఏం చేయబడ్డారు? వాళ్ళు చంపబడ్డారు. నిజంగా దేవుడు ఈనాడు నువ్వు మోసపోకుండా, ఎంతోమంది మోసపోయి ప్రార్థన ఇవాళ రాలేదు. వీళ్ళందరూ మోసపోతున్నారు. వీళ్ళందరూ మోసపోతున్నారు. ఎక్కడ? లోకంలో ఉండి మోసపోతున్నారు. లోకంలోని మోసపోతున్నారు. దైవ భయం లేదు. అర్థమైందా? అట్లాంటి వారి గురించి ఏం రాశాడు బైబిల్లో? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే లేక చచ్చినోడివే. పేరుకి బ్రతుకుతున్నారు అంతే వాళ్ళు. కానీ వారిలో ఆయన జీవం లేదు. ఆయన కార్యసాధకం చేయట్లే. కనుక ఇక్కడ మోసపోయిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చచ్చిన వాళ్ళు. ఈరోజు మనందరినీ దేవుడు రక్షించుకున్నాడు సజీవుల గుంపులో. ఇది చచ్చిన వాళ్ళ గుంపు కాదు ఇది. అర్థమైందా? ఇది సజీవుల దేశం, ఇది సజీవుల మందిరం. సజీవుడైన దేవుని మందిరం దగ్గరకు సజీవులమే మనల్ని ఏం చేశాడు? మనము మోసపోయి చంపబడకుండా ఇది నా ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక అందుని బట్టి మనం ప్రభును ఆరాధించాలి. తర్వాత మనం చూస్తే 4వ వచనంలో కలహప్రియులు ఇక్కడ కనబడుతున్నారు. కలహప్రియుడు ఎలాంటి వాడంట? 17:9 సామెతలు 17:9 చదవండి.
సామెతలు 17:9 మీకు పలుమార్లు చూపించాను ఆ మాట. చదవండి తీసిన వాళ్ళు. మీరు అంతసేపు బైబిల్ చేస్తే సమయం ఉండదు. 17:19 కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు. చాలు. కలహప్రియుడు ఎలాంటి వాడు? దుర్మార్గుడు మాట. అంటే దుర్మార్గపు లోకం, దుష్టత్వ లోకం ఇది. అంటే ఈ యాత్రా దేశంలో లేక యాత్ర చేసే దినాల్లో మన దగ్గర ఎవరుంటారు? అబద్ధమాడేవారు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కలహాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, కలహించే వాళ్ళు ఉన్నారు. నువ్వు నెమ్మదిగానే ఉంటావు కానీ నిన్ను మౌనంగా ఉండనివ్వరు వాళ్ళు. ఏదో రకంగా కలహాన్ని పెట్టుకుంటూ ఉంటారు. సైతాన్ చేసే పని. సైతాన్ అంత తెలివైనవాడు. కనుక ఈ కలహము చేసేది ఎవడంటే దుర్మార్గము చేసేవాడు, దుర్మార్గ ప్రియుడు అంటే వాడు, దుర్మార్గానికి అధిప్రియుడు వాడు. కనుక ఇలాంటి కలహ ప్రియులందరినీ కూడా దేవుడు నీ యాత్రా జీవితంలో నీ మీదకి ఎంతోమంది రావచ్చు దండెత్తి, నేను ఎంతోమంది నిందించవచ్చు, నీ మీద ఎంతోమంది కలహించడానికి రావచ్చు. కానీ అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా కలహము లేకుండా దేవుడే ఏం చేయడంటే కలహ వీరులందరినీ నాశనం చేసినాడంట. చదవండి సంఖ్యాకాండము 24 అధ్యాయం 17 వచనం. త్వరగా సంఖ్యాకాండము 24 అధ్యాయం 17 వచనం. ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలు నుంచి లేస్తుంది, అది మోయా ప్రాంతాలు కొడుతుంది, కలహ వీరులందరినీ నాశనం చేస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చేసినాడంటే నీతో కలహించిన వారు మాయమైపోతున్నారు. ఎలాగంటే దేవుడే నాశనం చేస్తున్నాడు. ఎంతమంది కలహించుంటారండి? కలహం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో రకంగా కలహం వస్తూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు? కలహ వీరులందరినీ నాశనం చేసి నిన్ను క్షేమకరమైన వ్యక్తిగా నిన్ను ఉంచాడు. క్షేమకరమైన వ్యక్తిగా ఉంచాడు. యుద్ధం లేకుండా చేశాడు. నువ్వు సమాధానంగా ఉండాలని ఇక్కడ భక్తుడు అంటాడు, యాత్రికుడు అంటాడు, నేను కోరినది సమాధానమే, కానీ ఆయన నా మాట నా నోట వచ్చిన తోడనే వారు ఏమైపోతున్నారు? ఎందుకయ్యా సమాధానంగా ఉందామని చెప్తే వారు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. నిజంగా దేవుడు ఎంత మేలులు యాత్రా జీవితంలో అద్భుతమైన కార్యాలు మన పక్షంగా జరిగించాడు. ఆనాడు యాత్రికుల పక్షంగా జరిగించినట్లుగా ఈరోజు యాత్ర చేస్తున్న మన పక్షంగా కూడా మన శ్రమంతటిలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. మోసపోయి చంపబడకుండా మోసకరమైన పరిస్థితుల నుంచి నేనేం చేస్తున్నాడో విడిపించి సజీవుల దేశంలో సజీవుల మందిరంలో తీసుకొచ్చాడు. మూడవది కలహము లేకుండా, అర్థమైందా? కలహాలు గొడవ లేకుండా నెమ్మదితో నించుడు నీ విషయమైన శ్రద్ధ తీసుకుని ఏం చేశాడు ఆయనే నాశనమో కలహవీరులందరినీ నాశనం. మోయాబు అంటే లోకమే. మోయాబును కొట్టేశాడు. నాలుగోది ఇక్కడ ఏం రాసినాడు? ఇక్కడ చదవండి. మాట నా నోట వచ్చిన తోడనే యుద్ధం ఉంది. ఇక్కడ యుద్ధము ఏముందో చెప్పండి. దేంతో యుద్ధము? యోబు గ్రంథము 7:1 నరుల జీవిత కాలమంతయు భూమి మీద యుద్ధకాలమే కాదన్నాడు. దేంతో యుద్ధం చేస్తున్నారు మీరు? దేంతో యుద్ధం? మరి ముఖ్యంగా దేంతో యుద్ధాలు మనవి? యుద్ధం అంటే దేంతో? పాకిస్తాన్తో చేస్తారా? వెళ్ళి మనం వెళ్తే శుభ్రం చావుకొట్టేస్తారు వాళ్ళు. మన సైనికులం కాదుగా, ట్రైనింగ్ లేదు. దేంతో యుద్ధం చేస్తున్నారు మీరు? ఒకసారి చెప్పినాను, యుద్ధం గురించి చెప్పినాను కదా. శరీరాలతోనూ ప్రస్తుతమందున్న లోకనాథులు, దురాత్మల సమూహాలు, అనేకమైన సమస్యలు. అర్థమైందా? నువ్వు ఎక్కడ మరి యుద్ధంలో గెలుపొందాలి కదా. ప్రార్థనకు వచ్చేటానికి ఎదురు పెడతాడు ఎవరు? అపవాది ఎదురు తీసుకొచ్చేసరికి ఏం చేస్తావు? పోలే కాసేపున బోధం లేవు, పాటలు అయిపోయినా పర్లేదు, వాక్యం అయిపోయినా పర్లేదు, ఆరాధన చేసినా పర్లేదు, అప్పుడు వస్తావు. యుద్ధంలో ఓడిపోయా. యుద్ధంలో ఏమైపోయా? నీవాత్మాయుద్ధములో జయమొందుమో, నీవాత్మాయుద్ధములో జయమొందుమో,
ఓ నా సోదరా వెనుకంజ వేయకు, ఓ నా సోదారి వెనుకంజ. ఆత్మ యుద్ధంలో జయం పొందాలి, ఓడిపోకూడదు. శరీరంతో యుద్ధం చేయాలా, దురాత్మ సమూహాలతో యుద్ధం చేయాలా, లోకనాథులతో యుద్ధం చేయాలా. అర్థమైందా? ఈ యుద్ధము చేయాలంటే మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలా. సరే, ఇప్పుడు యుద్ధం గురించి నేను మాట్లాడను, కానీ అనేకమైన సమస్యలు, రోగాలతో యుద్ధము. అర్థమైందా? నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే ఏంటి చెప్పండి? మన శరీరమే మనకు మిత్రుడా శత్రువా చెప్పండి? మిత్రుడు ఎప్పుడు కాదు. శరీరంలో ఏదో బాధ వస్తూనే ఉంటుంది కదా, ఒళ్ళు నొప్పో, కాలు నొప్పో, దగ్గో, రొంపో. ఇప్పుడు ఎంతసేపు దగ్గాను నేను. శరీరమే మనకు శత్రువు, మన మాట వినదు. శరీరంతో యుద్ధం చేయాలా. శరీరము దాని ఇచ్చలను నువ్వు సిలివేయాలా, శరీరాన్ని తొలగించాలా, శారీరక క్రియలు ప్రక్కన పెట్టాలా, వాటిని డిలీట్ చేయాలి, వాటిని విసర్జించాలి. అర్థమైందా? అనేకమైన వాటితో ఏం చేయాలంట? యుద్ధం చేయాలి. బాధలతో యుద్ధము, రోగాలతో యుద్ధము, సమస్యలతో యుద్ధము. అంటే మనిషి తెల్లవారి లేచి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో యుద్ధం వస్తూనే ఉంటుంది. కానీ ఆ యుద్ధాలను నువ్వు జయించగలవా? నువ్వు తట్టుకోగలవా? నువ్వు తట్టుకోలేవు, నువ్వైతే చేయలేవు. కానీ నీ పక్షాన ఆ యుద్ధం దేవుడు చేస్తున్నాడంట. చదవండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. 2 Chronicles 20:15. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ఆయన మీకు చివరికి వచ్చేది 15వ వచనము, చివరి భాగము. సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధం మీరు కాదు. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, ఎంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మాహాత్యమోజు. మన పక్షాన దేవుడే. యుద్ధం మీరు కాదు, మీరైతే యుద్ధమో చేయలేదు. ప్రభు తెలుసు నీ యుద్ధం చేయలేవని. నీ పక్షాన ఆయన ఏం చేశాడు? యుద్ధము చేస్తూ నీ రోగాలు తగ్గిస్తున్నాడు, నీ సమస్యలు ఏం చేస్తున్నాడు? కుదిర్చేవాడుగా ఉన్నాడు. నీ సంకటంలో కుదిర్చిన వాడుగా ఉన్నాడు. నీకు ముందుగా ఆయన యుద్ధం చేస్తున్నాడు, నీ సహాయం చేస్తున్నాడు ఆయన. అందుకే యుద్ధం మీరు కాదు. ఎవరు చేస్తారు యుద్ధము? దేవుడే జరిగిస్తాడు. చదువుదామా 2వ సమూయేలు గ్రంథము. దావీదు కూడా గొలియాతు మీద యుద్ధానికి పోయినప్పుడు ఇదే మాట చెప్పాడు. చదవండి 17:47. 3 సమూయేలు 17:47. సమూయేలు 3 గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. లేదమ్మా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవా. యుద్ధం ఎవరిది? యుద్ధము నీది కాదు. యుద్ధము ఈరోజు యెహోవాయే నీ పక్షాన్ని యుద్ధము చేసి నీకు యుద్ధము లేకుండా చేశాడు. నీకు యుద్ధము లేకుండా చేశాడు. నరుల జీవితకాలం ఎలాంటిది? యుద్ధకాలమే. భూమి మీద మామూలు కాలం కాదు. యుద్ధం చేస్తూనే ఉండాలి. నువ్వు యుద్ధ భూమిలో నువ్వు యుద్ధం చేయలేవని నీ పక్షాన్ని ఏం చేశాడు? ఆయన యుద్ధం చేశాడు. ఎలాంటి యుద్ధం చేశాడంటే నిన్ను బ్రతికించి యుద్ధములో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎంత అద్భుతం అది! నిన్ను బ్రతికించుగాను యుద్ధములో ఏం చేశాడు? ఆయన గొచ్చబడుతూ వచ్చాడు. 2 చేతుల మేకులు, తలకు ముండ్ల కిరీటము, 2 కాళ్ళలో మేకులు, అయ్యో ప్రక్కన బల్యంతో గొచ్చబడుతూ వచ్చాడు. ఒళ్ళంతా దున్నబడుతూ వచ్చింది. రక్తసిక్తమైపోయాడు ఆయన యుద్ధములో. శరీరం అంతా కూడా ఏమైపోయాడు? స్వరూపమైన సొగసైన రూపాన్ని కోల్పోయాడు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఎంత మంచి దేవుడు అండి. అందుకే గాడ్ ఈజ్ గుడ్. ఆయన మంచి దేవుడు. నీవు యుద్ధము చేయలేవు, నీకు గాయం కాకూడదు. ఆ గాయము ఆయన చేసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, గాయమైనాడు, యుద్ధములో ఆయన మరణించాడు. యుద్ధంలో ఏం చేశాడు ఆయన?
మరణించి ఆయన సమాధిలో లేడు. ఒకవేళ సమాధిలో ఉన్నాడు అనుకుంటారేమో. యుద్ధంలో మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధిని మూడో దినమున తిరిగి లేపాడు. సమాధిలో లేడు. ఈరోజు ఆయన ప్రపంచంలో మనం చూస్తే ఖాళీ సమాధి ఉంటే యేసుప్రభు అక్కడదే ఖాళీ అయింది. సమాధిని ఖాళీ చేశాడు. సమాధిని ఏం చేశాడు? యుద్ధంలో ఓడిపోయాడా? గెలిచాడా? యుద్ధంలో గెలిచాడు. ఎలాగా చూడండి. మనం చెప్పుకోకూడదు అలాంటి ఏంటంటే కోడి పందాలు వేస్తూ ఉంటారు. వేసినప్పుడు ఈ కోడి ఆ కోడి పోట్లాడుతూ ఉంటాయి. సరే, ఒక కోడి ఒక దాన్ని చంపేస్తుంది. ఇంకో దానికి ఏమైంది? బలమైన గాయాలయ్యి 2-3 రోజులకి గెలిచిన కోడి కూడా చచ్చిపోయింది. మీకు అర్థమవుతుందని చెప్పాను. యుద్ధంలో ఆయన ఎందుకు చచ్చిపోయాడని. గెలిచిన కోడి కూడా చనిపోయింది. మీకు అర్థమైందండి? అంటే ముందు ఓడిపోయిన కోడి చనిపోయింది. రెండవది 2-3 దినాలకు బలమైన గాయాలయ్యి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది ఏం చేయలేదు, బాగుపడక గెలిచిన కోడి కూడా చనిపోయింది. విజయం ఎవరిది అసలే? చెప్పరేంటండి? విజయం ఎవరిది? అర్థం కాలేదు మీకు? గెలిచిన కోడిదే. చనిపోయింది ఎందుకు అవుతుంది? గెలిచిన కోడిదే విజయం. గెలిచి చనిపోయిన కోడే విజయం. అలాగే యేసుప్రభు వారు ఏం చేశాడు? పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని, సమాధిని గెలిచాడు. గెలిచి చనిపోయాడు. చనిపోయి ఎక్కడ లేడైనా? సమాధులు. అందుకే చనిపోయాడు ఆయన. అర్థమైంది? గెలిచే చనిపోయాడు, గెలవకుండా చావలేదు. ఆయన చనిపోకుండా ఉంటే ఈరోజు పాపాత్ముడైన ఈ మానవునికి, ఈరోజు ఈ పాపాత్ముడైన ఈ మనిషికి ఆదరణ వచ్చుండేది కాదు. ఆయన చనిపోకుండా ఉంటే ఈరోజు మోసపూరితమైన మోసంలో చచ్చిపోయి నీవు బ్రతుకునేవాడవు కాదు. ఆయన చనిపోకుండా ఉంటే నీతో ఇంకా కలహము ఏం చేస్తాడు? కలహాలు పెరుగుతూ ఉండును. అయితే నీ కలహము లేకుండా ఆయన ఏం చేశాడు? ఆ కలహ వీరులందరినీ ఆయన మరణం ద్వారా ఏం చేశాడు? చావగొట్టాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడన్నాడు? ఆయన చనిపోకుండా ఉంటే నీ పక్షాన యుద్ధము చేసేవాళ్ళు లేరు. ఆయన చనిపోయాడు కనుకనే ఈరోజు నీకు నాకు జీవం వచ్చింది. ఆయన మరణించినాడు కనుకనే ఆయన మరణము మనకేమైందంట? జీవమైంది. ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఎవరి దయ, ఎవరి కృప, ఎవరి భిక్షది? నిన్ను ప్రేమించిన నీ తండ్రి నిన్నేం చేశాడు? దయ తలచి ఆ భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. నీకు యుద్ధము లేకుండా, నువ్వు పోట్లాడవలసిన అవసరమో లేకుండా చేశాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. అలాంటి దేవాది దేవుని, అలాంటి శక్తిగల దేవుని మనం ఆరాధించుకోవడానికి వచ్చినాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను, ఆ యాత్రికులను గమ్యానికి చేర్చినట్లుగా ఈరోజు నిన్ను రక్షించుకొని క్షేమంగా ఉంచి షాలేములోనికి నేను చేర్చాడు. షాలేం మందిరంలో ప్రభును మనము ఆరాధించి సేవించినట్లుగా కూడొచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. గాయములను చూడండి.